హాయ్ హలో అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేను చాలా చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవ్ అండ్ ప్రైడ్. అండ్ మీరు వింటున్నారు మాయా ద సస్పెన్స్ థ్రిల్లర్. వెరైటీగా ట్రై చేశాను, చండాలంగా వచ్చి ఉంటుందని అనుకుంటున్నాను. ఎనీవేస్, ఇవన్నీ పక్కన పెడితే అందరూ మంచిగా ఈ సిరీస్ మాయా సిరీస్ని కూడా మిగతా సిరీస్ లాగా మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. చాలా 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 థ్యాంక్స్ సపోర్ట్ చేస్తున్నందుకు. అండ్ సస్పెన్స్ థ్రిల్లర్, సస్పెన్స్ ఎలా ఉంది అందరికీ నచ్చుతుంది బికాస్ నాకైతే మీరు ఇచ్చే కమెంట్స్ని బట్టి అయితే నాకు అర్థమైంది అదే, దట్ మీకు ఈ సస్పెన్స్ అనేది నచ్చుతుంది అని. సో మీరు ఇలానే ఇంకా నన్ను మంచిగా ఎంకరేజ్ చేస్తూ ఉండి, అందరూ చూసే ప్రతి ఒక్కరు నాకు ఒక లైకు, ఒక కమెంటు, ఒక షేరు, కొత్తగా చూసేవాళ్ళు ఒక సబ్స్క్రిప్షన్ ఇస్తే ఇంకా ఇంకా మంచి రొమాంటిక్కి, ఇట్లాంటి సస్పెన్స్ థ్రిల్లర్సు, ఇంకా సైన్స్ ఫిక్షన్, ఇలాంటివి నేను ఇంకా కూడా కొత్తగా ఆలోచించి మీ ముందుకు తీసుకురావడానికి ట్రై చేస్తాను. అండ్ ఇంకోటి, నేను ఆల్రెడీ మన తెలుగు ఛానల్లో ఆల్రెడీ చెప్పున్నాను దట్ ఇంకొక 3-4 ఎపిసోడ్స్లో నేను మాయా సిరీస్ కంప్లీట్ చేద్దామని అనుకుంటున్నాను. ఎందుకంటే మరీ ఎక్కువగా సస్పెన్స్ని సాగదీసిన బోర్ కొట్టేస్తుంది నాకు తెలిసి. మరి ఎంతసేపు ఇది అది అని చెప్తారే కానీ అసలు ఏంటి అనేది ఇంకా చెప్పరా అనే బోర్ కొడతాయి కొన్ని సిరీస్లు, సాగదీయకూడదు ఎక్కువ. సో అలా సాగతీయటం నాకు కూడా నచ్చదు కాబట్టి మ్యాక్స్ ఇంకో 3-4 ఎపిసోడ్స్ వస్తాయి అంతే. సో ఈ తర్వాత నేను ఇంకో కథ ఆలోచించి రాసుకొని మీకు చెప్పేలోపు గ్యాప్ వస్తుంది కాబట్టి ఈ గ్యాప్లో థాయ్ సిరీస్ నా స్టైల్లో చెప్దాం అనుకుంటున్నా. మీరేమంటారు? ఓకే అయితే ప్లీజ్ కింద కమెంట్ బాక్స్లో థాయ్ సిరీసెస్ మీ స్టైల్లో మీరు చెప్తే మాకు వినాలని ఉంది అని మీరు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అని ప్రీవియస్గా కూడా నేను 2 days బ్యాక్ అనుకుంటా, నిన్నటి ఎపిసోడ్లో కాకుండా అంతకుముందు ఎపిసోడ్లో చెప్పినట్టున్నాను. బట్ తెలుగు వాళ్ళు ఎవరూ కూడా దానికి రెస్పాండ్ అవ్వలేదు. మీరు రెస్పాండ్ అవ్వితేనే, నాకు మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ కమెంట్స్ ఎస్ మాకు కావాలి అని వస్తేనే నేను ఆ సిరీస్ని మన లాంగ్వేజ్లోకి ట్రాన్స్లేట్ చేయడానికి ట్రై చేస్తాను. లేదు 1-2 మాత్రమే చెప్పి మిగతా వాళ్ళు ఏమీ మాట్లాడకుండా ఉంటే నేను వాటి జోలికి కూడా వెళ్ళను. మనకెందుకులే, మన స్టోరీస్ మనమే చెప్పుకుందాం అని ఫిక్స్ అయిపోతాను. సో ఏంటి అనేది మీరు ఒక్కసారి కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి. మీరు థాయ్ సిరీసెస్ చెప్పండి మీ స్టైల్లో అని కమెంట్ చేయండి. నాకు మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ కమెంట్స్ ఓకే అని వస్తే దెన్ నేను ప్రొసీడ్ చేస్తాను. అంటే నా కథలు ఒక కథకి మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా, ఆ గ్యాప్ను ఫుల్ఫిల్ చేస్తాను ఈ థాయ్ సిరీసెస్తో. ఓకేనా? ఓకే దెన్. అది కూడా పాత అన్నీ ఏమీ చెప్పను, కొత్తగా వస్తున్నవే. వాళ్ళు వారానికి ఒక ఎపిసోడ్ రిలీజ్ చేస్తారు కదా, సో నేను కూడా వాళ్ళలాగానే వాళ్ళు ఈరోజు రిలీజ్ చేస్తే నేను రేపు దాన్ని ట్రాన్స్లేట్ చేసి పెడతాను అట్లా. ఓకే సరే, మరి ఇక మన స్టోరీ గురించి మాట్లాడుకుందాం. సో ప్రీవియస్ ఎపిసోడ్లో మాయా స్టేషన్కి వస్తుంది, అందరినీ డౌట్గా చూస్తుంది, పోయే పబ్లిక్ని కూడా అబ్జర్వ్ చేస్తుంది, అందరినీ చూస్తుంది, సీసీ కెమెరాలు కూడా గమనిస్తుంది. ఒక ప్రైవేట్ నెంబర్ నుంచి మళ్ళీ తనకు కాల్ వస్తుంది. ఆ కాల్ చేసిన ఆయన మాయాని బెదిరిస్తాడు కూడా, నిన్ను వదలను, నిన్ను సంతోషంగా ఉండనివ్వను, అది ఇది అని చెప్పేసి. సో మాయా ఎవరై ఉంటారా అన్న ఆలోచనలో పడిపోతుంది. ఒక కానిస్టేబుల్కి చెప్తుంది కూడా దట్ తను డీల్ చేసిన కేసెస్ అన్నీ కూడా లిస్ట్ కావాలి అని చెప్పి. సో ఇది మాయా. అటువైపు మంజు గీత వాళ్ళ ఇంటి కోసమని బయలుదేరుతుంది. బట్ తన ఇంటికి వెళ్ళే లోపే తనకి ఒక బ్యాడ్ న్యూస్ తెలుస్తుంది. ఏంటి అంటే తాతగారు చనిపోయారు అని. సో తను మాయా ఇద్దరూ కూడా గీత వాళ్ళ ఇంటికి రష్ అవుతారు గీత పరిస్థితి తెలుసుకొని. సరే, వాట్ నెక్స్ట్ అనేది ఇప్పుడు చూద్దాం. వెళ్తారు. వెళ్ళి చూస్తే
గీత మూర్చపోయి తన మొబైల్ ఒక చోట, తను ఒక చోట, తాతగారు రక్తపు మడుగులో తన మొబైల్ పగిలిపోయి ఉంటాయన్నమాట. ఇంకా తన్ని బెడ్రూమ్లోకి ఇద్దరు, మాయా అండ్ మంజు ఇద్దరు కలిసి తన్ని బెడ్రూమ్లోకి తీసుకెళ్ళి నీళ్లు చల్లుతారు మొహం మీద. బట్ లేవకపోయేసరికి తనకి వెంటనే మాయ తనకి తెలిసిన డాక్టర్కి ఫోన్ చేసి, నేను ఒక లొకేషన్ షేర్ చేస్తున్నాను, మీరు అక్కడికి వచ్చేయండి అని చెప్పుద్ది. సో అప్పుడు ఆ డాక్టర్ ఓకే అని చెప్పేసి ఆ డాక్టర్ అక్కడికి వస్తాడు. వచ్చి చూస్తాడు. ఆయన కూడా అన్నీ అబ్జర్వేషన్ చేసిన తర్వాత తను ఒక ఇంజక్షన్ ఇస్తాడు అనమాట. ఇంజక్షన్ ఇచ్చి, చూడండి ఈ ఇంజక్షన్కి 3 గంటల దాకా లేవదు, తర్వాత కూడా లేచినా కూడా మత్తులో ఉంటుంది. సో దానికి మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఆ అమ్మాయి కండిషన్ చాలా సీరియస్గా ఉంది. లైక్ సైకలాజికల్గా తను చాలా దెబ్బతిని ఉంది, తను చాలా పెయిన్లో ఉంది. సో తను ఎప్పుడూ కూడా ఒంటరిగా వదిలేయకండి, ఎప్పుడూ ఎవరో ఒకరు తనకి తోడుగా ఉండేటట్టు చూసుకోండి. చాలా సెన్సిటివ్గా ఉన్నట్టుంది అమ్మాయి అని చెప్తాడు డాక్టర్. చెప్పేసి ఒక 2-3 రకాల ట్యాబ్లెట్స్ రాసేసి ఇచ్చి వెళ్ళిపోతాడనమాట. వెళ్ళిపోయిన తర్వాత మాయా మంజుతో అంటది, ఓకే నువ్వు గీత దగ్గరే ఉండు, తన్ని చూసుకుంటూ గమనిస్తూ తన దగ్గరే ఉండు, నేను మిగతా ఫార్మాలిటీస్ చూసుకొని వస్తాను అని చెప్పేసి తన బెడ్రూమ్లోంచి బయటకు వచ్చేస్తుంది మాయ. వచ్చి డెడ్ బాడీ దగ్గర మొత్తం నీట్గా మొత్తం అంతా నీట్గా అబ్జర్వ్ చేస్తుంది అనమాట. అబ్జర్వ్ చేసిన తర్వాత అక్కడ కన్సర్న్ ఆ స్టేషన్కి పోలీస్ స్టేషన్ ఉంటుంది కదా, ఆ ఏరియాలో కూడా 2 టౌన్ పోలీస్ స్టేషన్, 1 టౌన్ పోలీస్ స్టేషన్ అంటూ ఉంటాం కదా. సో అలానే గీత వాళ్ళ ఇల్లు వచ్చే పరిధిలో ఒక స్టేషన్ ఉంటుంది కదా, పోలీస్ స్టేషన్. వాళ్ళకి కమ్యూనికేట్ చేస్తుంది మాయ ఫోన్ చేసి, నేను ఏసీపీని మాయని మాట్లాడుతున్నాను అని అవతల వైపు గుడ్ మార్నింగ్ మ్యామ్ అని అంటాడు. గుడ్ మార్నింగ్ అంటున్నా, సారీ గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్ అంటాడనమాట. అనగానే ఓకే మీరు కూల్గా ఉండండి, మీ ఏరియాలో పలానా అడ్రస్లో ఒక మర్డర్ జరిగింది, సో మీరు అర్జెంటుగా రండి మీ స్టాఫ్ని తీసుకొని అని చెప్తుందనమాట మాయ. చెప్పగానే ఓకే మ్యామ్ ఇప్పుడే వస్తున్నాను అని చెప్పేసి ఆయన ఫోన్ కట్ చేసి తన స్టాఫ్ని తీసుకొని వెంటనే వస్తాడనమాట. వచ్చేసి మొత్తం వాళ్ళు ఇంకా అన్ని డీటెయిల్స్ మొత్తం రాసుకుని వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళకి అండ్ మాయా ఫోరెన్సిక్ వాళ్ళకి, గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళకి అందరికీ ఫోన్లు చేస్తుంది. సో ఫోరెన్సిక్ వాళ్ళు వచ్చేసి ఎవిడెన్సెస్ మొత్తం కలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. ఆ ఎవిడెన్సెస్ అన్నీ కూడా నీట్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది మాయా అక్కడ నించొని, ఒక మూల నించొని. అండ్ మంజు గీత దగ్గరే ఉంటుంది, తను బయటకు కూడా రాదు. సో ఇక తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి అంబులెన్స్ వస్తుంది. అంబులెన్స్ వచ్చి ఆ తాతగారిని అంబులెన్స్లో తీసుకొని పోస్ట్ మార్టం కోసం తీసుకొని వెళ్ళిపోతారు. తర్వాత ఒక 1.5 అవర్లో ఇంకా రక్తము అన్నీ క్లీన్ చేసేస్తారు ఆ ఇంట్లో పని వాళ్ళంతా. అంతా మాయా ముందే జరుగుతాయి అన్నమాట అన్నీ. ఇవన్నీ జరగడానికి ఒక 3 hours టైం పడుతుంది. 3 hours తర్వాత గీత కళ్ళు తెరుస్తుంది అనమాట. కళ్ళు తెరవగానే మంజు మాయా అని పిలుస్తుంది అనమాట. పిలవగానే మాయా గబగబా లోపలికి వెళ్ళి చూస్తే గీత కళ్ళు తెరిచి ఇద్దరిని చూసి గట్టిగా తాతయ్య అని ఏడుస్తూ ఉంటుందన్నమాట. ఏడుస్తూ ఉంటే ఇద్దరు మాయా అండ్ మంజు ఇద్దరూ కలిసి గీతాని పట్టుకొని, ప్లీజ్ కంట్రోల్, మనం ఏమి చేయలేము, తెలుసు కదా ఇంకా కన్సోలింగ్ లాగా కొన్ని మంచి మాటలు చెప్తూ ఉంటారు. పోయిన వాళ్ళతోటే మనము పోలేం కదా, వాళ్ళ కోసం మనం ఏం చేయాలో, వాళ్ళు చనిపోయిన తర్వాత కూడా సంతోషంగా ఉండాలంటే మనం ఏం చేయాలో అవన్నీ చేద్దాము, బట్ ప్లీజ్ నువ్వు ఏడవకు, ధైర్యంగా ఉండు. అండ్ మంజు నీ పక్కనే ఉంటుంది కదా, ఎందుకు భయపడుతున్నావు అది ఇది అని మాయ చెప్తుంది. అండ్ మంజు కూడా నేనున్నానే, నీకెవ్వరూ లేరని నువ్వు అనుకోకు, తాతయ్య లేకపోతే ఏంటి, నేను ఉంటాను, నీకెప్పుడు నీ పక్కన నేనే ఉంటాను అని చెప్పి మంజు కూడా ధైర్యం ఇచ్చేటట్టు మాట్లాడుతూ ఉంటుందన్నమాట. ఇలా మాట్లాడుతూ ఉంటే మళ్ళీ కొంచెం మత్తు ఉంటుందని ఆల్రెడీ డాక్టర్ చెప్పాడు కదా, మళ్ళీ కొద్దిసేపు మళ్ళీ పొడుగుండిపోతుంది గీత. ఈలోపు మాయ సరే అయితే మరి నువ్వు గీతను చూసుకో, నేను బయలుదేరుతాను అని చెప్పేసి అని మాయ వెళ్ళిపోతూ ఉంటుంది అన్నమాట. వెళ్ళిపోతూ ఉంటే మంజు
గీత పడుకుందని కన్ఫర్మ్ చేసుకొని మాయా అనుకుంటూ బయటకు ఉరికొస్తుంది అనమాట. ఉరికొస్తే ఏంటి మంజు అని అంటది. అనగానే మాయ యాక్చువల్గా ఇప్పుడు తాతగారు కూడా లేరు, గీత ఒంటరి అయిపోయింది. ఇలానే తన్ని ఒంటరిగా వదిలేస్తే ఏమైపోతుందో ఏమో, అందులో డాక్టర్ తన్ని ఒంటరిగా అస్సలు వదిలిపెట్టద్దు అన్నాడు కదా. సో నేనేమనుకుంటున్నానంటే నా రూమ్ వెకెట్ చేసేసి కంప్లీట్గా గీత దగ్గర ఉందామనుకుంటున్నాను అని అంటదనమాట. అంటే మాయా గుడ్ ఐడియా, నేనే చెప్దామనుకున్నా, బట్ మీ ఇద్దరి మధ్యలో నేను ఎందుకులే అని నేను మాట్లాడలేదు. సరే అయితే నువ్వు షిఫ్ట్ అయిపో, అయినా నన్ను అడగాల్సిన అవసరం ఏముంది, నీ డిసిషన్స్ నువ్వు తీసుకోవాలి, నువ్వు ఎక్కడ కంఫర్టబుల్లో అక్కడ ఉండు, నాకేం ప్రాబ్లం లేదు అని అంటదన్నమాట మాయా. అనగానే సరే అని చెప్పేసి ఇంకా మాయా కూడా ఓకే అయితే మరి నేను వెళ్తాను అని చెప్పేసి బాయ్ చెప్పేసి తను వెళ్ళిపోగానే మంజు కూడా బాయ్ చెప్పేసి గేట్కి గడి వేసేసుకొని తను మళ్ళీ గీత దగ్గరికి వెళ్ళి కూర్చుంటుందన్నమాట, గీతానే చూసుకుంటూ. ఇంకా నైట్ డిన్నర్ టైం ఇవ్వగానే గీతాన్ని లేపి డిన్నర్ తినిపించి మళ్ళీ పడుకోబెట్టేసి ఇంకా తన గురించి తన జాగ్రత్తలు చూసుకుంటూ ఉంటుంది మన మంజు. సో ఇలా ఒక 15 రోజులు అయిపోతాయి. బట్ గీత ఇంకా డిప్రెషన్లో నుంచి కంప్లీట్గా బయటికి రాదు. ఈలోపు ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చేస్తాయి మంజుకి గీతకి. సో తన దగ్గరే ఉంటుంది కాబట్టి మంజు తన్ని గీత సపోర్ట్ చేసి కూర్చోబెట్టి చదివించటము రాపించటము అన్నీ చేసుకుంటుంది. ఇక అట్లా ఒక 20 రోజుల తర్వాత వాళ్ళకి ఎగ్జామ్స్ వస్తాయి, ఎగ్జామ్స్ రాస్తారు, ఎగ్జామ్స్ అయిపోతాయి, ఒక నెల అయిపోతుందన్నమాట. బట్ గీతాలో ఏ చేంజ్ ఉండదు, అంటే పూర్తిగా చేంజ్ ఉండదు అనమాట, ఒక 20-30% అంతే. సో దానికోసం మాయా అండ్ మంజు తనతోటి రోజు టైం స్పెండ్ చేయటం, జోక్స్ వేయటం, అప్పుడప్పుడు షాపింగ్కి అని తీసుకెళ్ళటం, పార్క్స్కి తీసుకెళ్ళటం, సినిమాకి తీసుకెళ్ళటం చేస్తూనే ఉంటారు. సో వాళ్ళ ఎఫర్ట్ కొంతవరకు పనికి వస్తుంది, కానీ మళ్ళీ నైట్ అయ్యేసరికి తనకి తాతగారు గుర్తొచ్చి ఏడవటము ఇలా చేస్తూ ఉంటారు అనమాట. ఇలా ఒక నెల అయిపోయిన తర్వాత ఒకరోజు మంజు మాయా ఏం ప్లాన్ చేస్తారు అంటే, ఇట్లా కాదు, తన్ని ఎక్కడికైనా చాలా పెద్ద ఏరియాకి చాలామంది జనాలు ఉన్న చోటుకి తీసుకెళ్ళాలి, అప్పుడు తనలో ఏమన్నా మార్పు వస్తుందేమో అని ప్లాన్ చేస్తారనమాట. అప్పుడు మాయా ఏమంటుందంటే, సరే అయితే ఒక పని చేద్దాము, నాకు తెలిసిన ప్లేస్ ఒకటి ఉంది, ఇక్కడ నుంచి ఒక 100 కిలోమీటర్స్ దూరంలో, అక్కడ కొత్తగా ఒక ఎగ్జిబిషన్ పెట్టారు, దాని పక్కనే పెద్ద మ్యూజియం ఉంది, దాని పక్కనే పార్క్ ఉంది. సో ఫస్ట్ అయితే మ్యూజియంకి వెళ్దాము, ఆ తర్వాత టైంని బట్టి ఎగ్జిబిషన్కి కానీ పార్క్కి కానీ వెళ్దాము, ఓకేనా అని అంటదనమాట మాయా. అనగానే మంజు గుడ్ ఐడియా, ఏమంటావు గీత అని అడుగుతుంది మంజు గీతని. అనగానే వెళ్దాం అని అంటదనమాట. అనగానే సరే అని చెప్పేసి ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ మంచిగా బయలుదేరి బ్రేక్ఫాస్ట్లు చేసుకొని బయలుదేరి వెళ్తారనమాట. బయలుదేరిన తర్వాత వాళ్ళు ఫస్ట్ ఏమనుకుంటారంటే, ఫస్ట్ మ్యూజియం చూద్దాము, మ్యూజియం చూసిన తర్వాత లంచ్ చేసి ఆ తర్వాత మనము ఎగ్జిబిషన్కి వెళ్దామా లేకపోతే పార్క్కి వెళ్దామా అనేది ఆలోచించుకుందాము, ఎందుకంటే మ్యూజియం చాలా పెద్దదంట, చాలా టైం పడుతుందంట అని చెప్పి మాయా అంటదనమాట. అనగానే ఓకే అని చెప్పేసి వీళ్ళు బ్రేక్ఫాస్ట్లు చేసి వెళ్ళేసరికి ఆల్రెడీ 100 కిలోమీటర్స్ అంటే ఈజీగా 1.5 hours 2 hours పడుతుంది. సో 2 hours మెల్లగా సిటీలో ఆటుకొని మెల్లగా వెళ్ళి వాళ్ళు చేసుకునేసరికి అలా వెళ్ళేసరికి లంచ్ టైం అవుతుంది అనమాట. ఇంక సరేలే అని చెప్పేసి లంచ్ చేసేసుకొని మ్యూజియంలోకి వెళ్ళి మ్యూజియంలో ప్రతిదీ ఎంజాయ్ చేస్తూ మంచిగా సరదాగా గీత కూడా చాలా సరదాగా గడుపుతుంది అనమాట. మ్యూజియం నుంచి ఎంజాయ్ చేసిన తర్వాత కొంచెం బయటకు వచ్చేసరికి ఒక 50% గీతాలో మార్పు చూస్తారు ఇద్దరు, మాయా అండ్ మంజు. ఎందుకంటే కంప్లీట్ సిటీకి బయట 100 కిలోమీటర్లు ట్రావెల్ చేశారు కదా. సో ఆ ట్రావెల్లో కొద్దిగా మంచిగా నేచర్ని చూసి కొద్దిగా, ఆ తర్వాత మ్యూజియంలో పిల్లల్ని వాళ్ళని పెద్దవాళ్ళని అందరిని చూసి కొద్దిగా అట్లా మనుషుల్లో కొంచెం కలిసిపోయి కొద్దిగా తనలో మార్పు కనబడుతుంది అనమాట. మార్పు వచ్చిన తర్వాత మ్యూజియం నుంచి బయటకు వస్తారు. మ్యూజియం నుంచి బయటికి రాగానే
ఇక అక్కడ ముగ్గురు ఒక చోట నించొని ఆలోచిస్తారనమాట. ఒకవైపు వెళ్తేనేమో ఎగ్జిబిషన్కి వెళ్ళొచ్చు, ఒకవైపుకి వెళ్తేనేమో పార్క్కి వెళ్ళొచ్చు, ఎటు వెళ్దాము అని ఆలోచిస్తూ ఉంటుంది మాయ. అప్పుడు మంజుని అడుగుతుంది అనమాట. మంజు, ఎటు వెళ్దాం ఇప్పుడు, మనకి ఎక్కువ టైం కూడా లేదు కదా, ఎక్కడికో ఒక చోటికే వెళ్ళగలము అని అడుగుతుంది మాయ. అనగానే మంజు కొద్దిసేపు ఆలోచించి, ఎగ్జిబిషన్ ఏముందబ్బా, ఏముంటాయి, షాపింగ్లు ఉంటాయి, అవి ఇవే ఉంటాయి, బట్ అక్కడ చూడు పార్క్లో చిన్న చిన్న పిల్లలు మంచిగా ఆడుకుంటున్నారు, పిల్లల మధ్యలో గీత వెళ్ళిందనుకో, ఆ పిల్లల ఆ నవ్వులు, ఆ ఆటలు, ఆ ముచ్చట్లలో తను కంప్లీట్గా కోలుకుంటుందేమో కదా అని అంటది మంజు. అని గీతని, ఏం గీత, పిల్లలతో ఆడుకుందామా వెళ్ళి అని మంజు అడుగుతుంది గీతని. అనగానే పిల్లల వైపు, పార్కులో ఉన్న పిల్లల వైపు ఇట్లా చూసి, వెళ్దాం అని అన్నదనమాట. అనగానే సరే అని చెప్పేసి ముగ్గురు కలిసి పార్కులోకి వెళ్తారు. పార్కులో ఒక 5 నుంచి 7 ఇయర్స్ ఓల్డ్ పిల్లలు మంచిగా ఆడుకుంటూ ఉంటారనమాట. సో వాళ్ళ మధ్యలోకి వెళ్ళి మాయ అండ్ మంజు, హే పిల్లలు, మాతో ఆడుకుంటారా మీరు అనగానే, ఎస్ అక్క, ఆడుకుంటాము అనుకుంటూ వచ్చి పిల్లలందరూ గీత చుట్టూ, మంజు చుట్టూ, మాయ చుట్టూ మంచిగా ఆడుకుంటూ ఉంటారనమాట. త్రోబాల్ అని, ఫుట్బాల్ అని, క్యాచ్ బాల్స్ అని, అట్లా డిఫరెంట్ క్యాచ్ అని ఏదో ఆడుతూ ఉంటారు. ఇక పిల్లల సంగతి తెలుసు కదా, కొత్త గేమ్స్ ఆడుతున్నారు ఇప్పుడు. సో అట్లా కొత్త గేమ్స్ ఆడుతూ ఉంటే గీత బాగా నవ్వటము, పిల్లలతో మంచిగా ముచ్చట్లు పెట్టడం, చాలా క్వాలిటీ టైం స్పెండ్ చేస్తూ ఉంటుంది గీత. సో ఇంకా మంజుకి, మాయాకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అమ్మయ్య, ఇప్పటికైనా గీత మన లోకంలోకి వచ్చింది అని హ్యాపీగా ఫీల్ అవుతారు అనమాట. అయిన తర్వాత కొద్దిసేపటికి అని ఇద్దరు హ్యాపీగా ఫీల్ అవుతారన్నమాట. ఇంకా కొద్దిసేపు తర్వాత ఒక గంట 2 గంటల తర్వాత పిల్లల దగ్గరికి వచ్చేసి, ఇంకా పిల్లలందరూ అలసిపోతారు, గీత అందరూ అలసిపోతారన్నమాట. అలసిపోయిన తర్వాత మాయ, పిల్లలు ఐస్ క్రీమ్ తింటారా అని అడుగుతుంది అనమాట. అనగానే పిల్లలు ఐస్ క్రీమ్స్ వద్దంటారా, తింటాం అక్క నాకు అని ఎగురుతూ ఉంటారనమాట పిల్లలు. ఓకే అందరికీ ఐస్ క్రీమ్స్ తీసుకొస్తాను, రోడ్డు దాటి వెళ్ళాలి కాబట్టి నేను ఒక్కదాన్ని వెళ్ళి తీసుకొని వస్తాను, అక్కడ ఐస్ క్రీమ్ బండి ఉంది కదా, నేను అక్కడ నుంచి తీసుకొని వస్తాను, మీరు ఇక్కడే ఉండండి అక్క వాళ్ళతోటి అని అంటది మాయ. అనగానే ఓకే అక్క అని అంటారు పిల్లలు. తర్వాత మంజు, ఒక్కదానివే ఎట్లా వెళ్తావు, నేను వస్తాను కదా అని అంటది మంజు. అంటే అప్పుడు మాయ మంజుకి దగ్గరగా వచ్చి, గీతను ఒంటరిగా వదిలేయొద్దని డాక్టర్ చెప్పారు కదా, మనం ఇద్దరం అటు వెళ్ళిపోతే తను భయపడితే సడన్గా పిల్లలు ఒక్కలే ఏం చేస్తారు, తన్ని ఎలా హ్యాండిల్ చేస్తారు, సో నువ్వు ఉండు, నేను ఒకదాన్ని వెళ్ళి తీసుకొని వస్తానులే అని చెప్పి మాయ. అనగానే మంజు, ఓ కరెక్టే కదా, మర్చిపోయాను, సరే జాగ్రత్తగా వెళ్ళు అని చెప్పి అంటది మంజు. మాయ ఓకే అని చెప్పి ఇంకా వెళ్తూ ఉంటుందన్నమాట. వెళ్తూ మధ్యలో మాయ మంజుకి తిరిగి చూస్తూ, నవ్వుకుంటూ, స్మైల్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే మంజు మధ్యలో తన్ని చూసి సిగ్గుపడుతూ, కామన్ కదా. సో అలా వెళ్తూ ఉంటాం అనమాట. వెళ్తుంటే మెయిన్ రోడ్ వచ్చేస్తుంది, నేషనల్ హైవే, అది చాలా పెద్ద నేషనల్ హైవే. సో హైవే దాటుతూ ఉంటుంది అనమాట. హైవే దాటుతుంది కాబట్టి ఇక మంజు వైపు చూడదు, మాయ రోడ్డు వైపు చూసుకుంటూ వెళ్తూ ఉంటుంది అనమాట. ఐస్ క్రీమ్ బండి ఎదురుగా ఉంటే ఐస్ క్రీమ్ బండి వైపు చూసుకుంటూ వెళ్తూ ఉంటుంది. సో మంజు మాయానే చూస్తూ ఉంటుంది కదా, తనకి ఎందుకో ఏదో తన్ని తరుముతున్నట్టుగా అనిపించి రోడ్డు వైపు ఫాస్ట్గా వస్తున్న ఒక పెద్ద ట్రక్ను చూస్తుంది అనమాట. అది చూసి మాయాని చూస్తుంది. మాయాకి స్ట్రైట్గా, చాలా మాయాకి కొడితే మాయ చచ్చిపోయి అంత డైరెక్ట్గా వస్తూ ఉంటుంది అనమాట. మాయా వైపే వస్తూ ఉంటుంది ట్రక్. అది చూసి మంజు గుండె ఆగిపోయినంత పని అయిపోయి మాయా అని అరుస్తూ ఉంటుంది మంజు. అనగానే గీత, ఎందుకు అట్లా అరుస్తున్నావు, ఏమైంది అని తను కూడా వెనక్కి తిరిగి చూస్తుంది అనమాట. చూస్తే తను కూడా లారీని చూస్తుంది. లారీని చూసి ఓ షట్ అని తను కూడా మాయా అని అరుస్తూ ఉంటుంది అనమాట. పిల్లలకి ఏమీ అర్థం కాదు ఇక్కడ. సో గీత, పిల్లలు మీరు ఇక్కడే ఉండండి, అక్క ఒక్కతే వెళ్ళి అన్నీ మోసుకురాలేదు కదా ఇంతమందికి ఐస్ క్రీమ్స్, సో నేను మంజు అక్క కూడా వెళ్ళి ఐస్ క్రీమ్స్ తీసుకొని వస్తాము, మీరు ఇక్కడే ఉండండి అని చెప్పేసి తను కూడా పరిగెత్తుతుంది అనమాట. మంజు వెనకాలే గీత కూడా మాయా అనుకుంటూ పరిగెత్తుతూ ఉంటారు. మాయకి ఆ ట్రాఫిక్ సౌండ్లో వినపడదు, కానీ ఎక్కడో తన హృదయంలో ఒక చిన్న అలజడి,
ఉంటుంది కదా, అరే మన్ని మంజు పిలుస్తుందా ఏంటి అని అనిపించి వెనక్కి తిరిగి చూస్తుంది అనమాట. చూస్తే మంజు చెయ్యి ఆడిస్తూ ఉంటుంది, మాయా మాయా అని ఆడిస్తూ ఉంటే తను కూడా సరదాగా ఆడిస్తుందేమో అనుకొని తను కూడా హాయ్ హాయ్ అంటుంటుంది అనమాట. అయ్యో హాయ్ కాదే, బండి వస్తుంది చూడు చూడు అని చెయ్యి తను బండి వైపు చూపిస్తే, ఏంటి బండి వైపు ఏంటి అటువైపు ఏంటి చెయ్యి చూపిస్తుంది ఏంటి అని మాయ తన తలని పక్కకు తిప్పి చూస్తుంది అనమాట. చూస్తుంటే ఒక పెద్ద ట్రక్ తన వైపుగా తన మీదికి దూసుకొస్తూ ఉంటుంది అనమాట. అది చూసి వెంటనే జంప్ చేస్తుంది ఒకవైపుకి. జంప్ చేయగానే జంప్ చేసి జంప్ చేయగానే ఈ లారీ ఈ ట్రక్ అసలు ఆగకుండా వెళ్ళిపోతుంది అనమాట. ఫాస్ట్గా వెళ్ళిపోగానే ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరూ పబ్లిక్ ఉంటారు కదా, అందరూ ఓకేనా మేడం, ఏంటి మీకు ఏమైనా దెబ్బలు తాకాయా, ఏంటి ఆ లారీ అలా వెళ్ళిపోయింది అది ఇది అని గునుగుతూ ఉంటారు అనమాట. ఈలోపు మంజు అండ్ గీత కూడా గబగబా ఉరికొచ్చి నువ్వు ఓకేనా అని అడుగుతూ ఉంటారు అనమాట. అంటే నాకేమీ కాలేదు, చిన్న దెబ్బ కూడా తాకలేదు, ఏంటి అలా వెళ్ళిపోయాడు వాడు అది ఇదని మంజు తిడుతూ ఉంటుంది ఆ డ్రైవర్ని. అంటే నేషనల్ హైవే తాగుండి ఉంటాడులే వదిలే అని అంటుంటారు, అందరికీ సదురు చెప్తూ ఉంటుంది. కానీ మాయ ఇన్స్పెక్టర్ కదా, పోలీస్ డిపార్ట్మెంట్ కదా, చుట్టుపక్కల సీసీ కెమెరాలు ఎక్కడన్నా ఉన్నాయా, ఎందుకంటే అక్కడ ఎగ్జిబిషన్ చాలా పెద్ద ఎగ్జిబిషన్ ఉంది, చాలా పెద్ద మ్యూజియం ఉంది, చాలా పెద్ద పార్క్ ఉంది, అంటే ఖచ్చితంగా సీసీ కెమెరాలు ఉండాలి అని చెప్పి ఎక్కడెక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి అని చూస్తూ ఉంటుంది. అందరూ క్షేమ సమాచారాలు అడిగే వాళ్ళందరికీ ఒకవైపు బాగానే ఉన్నానండి అని చెప్తూ కళ్ళు మాత్రం అలా తిరుగుతూ ఉంటాయన్నమాట. సో ఒక 2-3 కెమెరాలు కనపడతాయి తనకి. సో తర్వాత ఇంక అందరినీ ఓకే అని చెప్పేసి, ట్రాఫిక్ జామ్ అవుతుంది, ప్లీజ్ వెళ్ళిపోండి నేను బాగానే ఉన్నాను అని చెప్పేసి అందరినీ అక్కడి నుంచి పంపించేసి ఇంకా ఐస్ క్రీమ్స్ తీసుకొని పార్క్కి వచ్చి పిల్లలకి అందరికీ ఐస్ క్రీమ్స్ ఇచ్చేసి, చాలా లేట్ అయిపోయింది కదా, మీ అందరూ మీ ఇంటికి వెళ్ళిపోండి అని చెప్పేసి పిల్లల్ని మొత్తం ఇంటికి పంపించేసి గీతాని మంజుని ఇంటికి తీసుకొచ్చి సేఫ్గా ఇంట్లో డ్రాప్ చేసేసి తను కూడా క్వార్టర్కి వెళ్ళిపోతుంది. సో వాట్ నెక్స్ట్, అసలు ఏం జరుగుతుంది మాయా లైఫ్లో, అసలు ఏం జరుగుతుంది మంజు గీత వాళ్ళ లైఫ్లో, అసలు ఏంటి ఈ ముగ్గురు అమ్మాయిల జీవితాల్లో ఏం జరుగుతుంది ఫర్దర్ ఎపిసోడ్స్లో చూద్దాం. అంతవరకు టాటా బై బై, సీ యూ, జై హింద్, జై శ్రీరామ్. వీఆర్ ఇండియన్స్ బై ఇండియన్స్, ఇండియన్ మేడ్ ఇన్ ఇండియా గూడ్సే కొనండి, సపోర్ట్ ఇండియా, ఓకే, అండ్ జై హింద్. సైనింగ్ ఆఫ్, కరుణ.